నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోసపూరితమైన భయంకరమైన కుట్రతో ఎస్సీలను అనగదొక్కడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది. మాజీ ఎంపీ హర్ష కుమార్. జూన్ 1వ తేదీ నుండి ఆర్టీసీ కార్గో సర్వీస్ సేవలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన డిపో మేనేజర్ రాజశేఖర్. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా పోటీలను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు. ఈ నెల 21 నుండి జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం చెంచుపేట ఎస్ఎల్ఎస్ కళ్యాణ మండపం, కొత్తపేట రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ పోటీల్లో పాల్గొనవచ్చునని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా యోగాసనాల సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలని ఆదేశించున్నారు. రేపు వచ్చే నెల 21న జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున గౌరవ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. రాష్ట్ర సీఎం గారు ఇతర అందరూ కూడా అక్కడ పార్టిసిపేషన్ ఉంది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగాలనేసి ఆదేశాలు ఉన్నాయి. దానిలో అనుగుణంగానే మన ప్రాంతంలో కూడా పట్టణంలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ మండల్ లెవెల్లో ట్రైనర్స్ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఈ నెల 24-25 ట్రైనింగ్లు ఇచ్చాం. అదేవిధంగా సెక్రటరీ స్థాయిలో ట్రైనింగ్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు 27వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపటి దినాన శుక్రవారం నాడు ఉదయం 7:30 గంటల నుంచి కళాక్షేత్రం అండ్ ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ఈ యొక్క యోగా కాంపిటీషన్స్ పెడుతున్నాం. దీనికి అందరూ ఆహ్వానితులే, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు రావచ్చు. యోగా కాంపిటీషన్స్ అంటే కనుక యోగా గురించి సాంగ్ కానీ, యోగా ఆసనాలు వేయటం కానీ, యోగా గురించి డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ, అలాగే పెయింటింగ్స్ కానీ, ఎస్సిఎస్ కానీ ఇలాంటివన్నీ కూడా రేపు రామకృష్ణ కళాక్షేత్రం నందు 1 నుంచి 22 వార్డులకు సంబంధించిన వాళ్ళకు రామకృష్ణ కళాక్షేత్రం నందు, అలాగే 22 నుంచి 40 వార్డులకు సంబంధించిన వాళ్ళకు ఎస్ఎల్ఎస్ హాల్ ఏదైతే ఉందో మన ఫ్లైఓవర్ దగ్గర ఉంది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ నందు 22 నుంచి 40 వార్డులకు సంబంధించిన వాళ్ళకు అక్కడికి వస్తే కనుక యోగా సంబంధించిన ఆ కాంపిటీషన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ ఆహ్వానితులు. కాబట్టి సాంగ్ పాడాలనుకున్నా, డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలనుకున్నా, యోగా ఆసనాలు వేయాలనుకున్నా, పెయింటింగ్స్ చేయాలనుకున్నా, ఇంకా ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అవి ఇండివిజువల్ కానీ గ్రూప్ కానీ ఉంటుంటాయి. సో ఈ కార్యక్రమాల్లో విరివిగా అందరూ వచ్చి మీ యొక్క ఆ ప్రతిభను అక్కడ ప్రదర్శిస్తే కనుక ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి విన్నర్స్ను ఐడెంటిఫై చేస్తాం. ఇవన్నీ కూడా ఎలక్షన్ వార్డు వైజ్గా ఉంటాయి. కాబట్టి ఆయా వార్డులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తే కనుక ఆయా వార్డులలో సంబంధించిన వాళ్ళకి సపరేట్గా ఈ యొక్క ఏవైతే ఉన్న కేటగిరీస్ ఆ కేటగిరీ వైజ్గా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్స్ ఉంటాయి. కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం. మోసపూరితమైన భయంకరమైన కుట్రతో ఎస్సీలను అనగదొక్కడానికి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. తెనాలిలో పోలీసులు 3 యువకులను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా తెనాలి ఐతానగర్లో వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ హర్ష కుమార్ పరామర్శించారు.
ఇద్దరు సీఐలు ముగ్గురిని కొట్టడం భారతదేశం మొత్తం చూసింది. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోకూడదు, తీసుకుంటే వాటి పరిణామాలు వాళ్లే చూస్తారన్నారు. ఎస్పీ సతీష్ కి పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్ ఏమి చెబితే అదే చట్టం, న్యాయం. వాళ్ళు చెప్పారు కాబట్టే పోలీసులను కాపాడుతున్నావు అన్నారు. మీరే చట్టాన్ని అమలు చేస్తే ఇంకా కోర్టులు ఎందుకు, మూసేస్తే మంచిదని తెలిపారు. మేము చట్టాలను పక్కన పెడితే మిమ్మల్ని కూడా అలాగే చేస్తామని హర్షకుమార్ పేర్కొన్నారు. రౌడీ మామూలు ఇవ్వలేదు కాబట్టే సీఏలు కొట్టారని, వాళ్ళని సీఏలు కొట్టడాన్ని చూస్తే బాధ కలుగుతుందన్నారు. ఎస్సీలపై దాడులకు బదులు తీర్చుకుంటారని, మళ్లీ ఎస్సీలను ఇబ్బంది పెడితే తెనాలిలో ఆమరణ దీక్షకి కూర్చుంటారని హర్షకుమార్ తెలిపారు. వారం రోజులు సమయం ఇస్తున్న ఇద్దరు సీఏలను తక్షణమే సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపాలని, లేని పక్షంలో చెలో తెనాలికి పిలుపునిస్తామన్నారు. న్యాయం జరగాలండి. ఇప్పుడు కాళ్ళు మామూలుగా ఏదైనా సరే కావాలనే చేశారు. మమ్మల్ని అసలు ఏ విషయం చెప్పలేదు సార్. మాకు అసలు అవకాశం ఇవ్వాల, పిల్లల్ని ఇన్సిడెంట్ సభ్య సమాజం అంతా తలంచుకునే ఇన్సిడెంట్. నా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్. దీంట్లో ఒక అబ్బాయి పేరు రాకేష్, దోమ రాకేష్, షేక్ బాబులాల్, చేబ్రోలు జాన్ విక్టర్, ముగ్గురు. ఈ ముగ్గురిని కొట్టడం అన్నది మొత్తం భారతదేశం అంతా చూసింది. చట్టాన్ని చేతిలో తీసుకున్నట్లయితే మరి పరిణామాలు ఏ రకంగా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్కే బాధ్యత. ఈ ముగ్గురు అబ్బాయిల మీద దాడి వాళ్ళు ఏం చేయనివ్వండి, ఈ రోజు అంత దారుణంగా కొట్టి ఆ కుర్రోళ్ళని జైల్లో పెట్టారంటే ముగ్గురిని, అసలు చట్టం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది? న్యాయస్థానాలు మూసేయండి, జిల్లా కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు అన్నీ మూసేయండి. మూసేస్తే ఇట్స్ గుడ్. మీరే శిక్ష మొదలు చేసేస్తే ఇంక కోర్టులు ఎందుకు? మీరెవరు అసలు? కొట్టడానికి మీకు హక్కే ఉంది. అసలు కొట్టే హక్కులు పోలీసులకు ఎవరిచ్చారు? రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? ఎంత ధైర్యం! ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుస్తూ ఉంటారు ఇన్వెస్టిగేషన్ పేరు మీద. ఏకంగా మీరు ఇంత ధైర్యంగా వచ్చి అలాగే గంజాయి అమ్మితే పట్టుకున్నారా, లేదా పోలీసులు కొట్టారా? పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికేట్ అది. ఇది మోసపూరితమైన ప్రభుత్వం, భయంకరమైన ప్రభుత్వం. దీనికి ఖచ్చితంగా మేము బదులు తీసుకుంటాం. బదులు తీసుకునే సమయం ఉంది, తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడున్న ఎస్సీ కుర్రోళ్ళని కానీ, ఎస్సీ నాయకులను కానీ, ఎస్సీ లాయర్స్ని కానీ మళ్ళీ మీరు ఇబ్బంది పెట్టారంటే మళ్ళీ ఐతానగర్కి వచ్చి నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. ఇమ్మీడియట్గా ఆ ఇద్దరు పోలీసులని సస్పెండ్ చేసి, అరెస్ట్ చేసి, దానికి తగిన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపితేనే విచారణ చేయాలి సిట్టింగ్ జడ్జితో. ఆ డిమాండ్ వారం రోజుల్లో టైం ఇస్తున్నాం. అది లేకపోయినా సరే నేను ఇక్కడికి రావడం పట్టు ఖచ్చితంగా జరుగుతుంది. చెలో తెనాలి పిలిపించి, చెలో ఐతానగరం తెనాలి అని పిలిపించి మళ్ళీ వారం రోజుల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం మటు కూడా జరుగుతుందని మీ అందరికీ, మీ తరపున ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదుల్ని అణిచివేయాలనే కుట్రలో భాగమే మొన్న జరిగిన ఒక సంఘటన. యాక్చువల్గా రౌడీ షీటర్లు కర్ణుడికి కవచకుండలాలు ఉన్నట్టుగా పుట్టినప్పుడే వాళ్ళకి రౌడీ షీట్లు లేవు. ఏదైతే నడి బజార్లో దారుణంగా వాళ్ళని కొట్టారో, ప్రజా హక్కులు ఎక్కడైతే ఉల్లంఘించారో, ఆ తర్వాత వారు చేసిన తప్పిదాన్ని తప్పించుకోవడానికి వీళ్ళ మీద రౌడీ షీట్ అనేటువంటి ముద్ర వేయడానికే రిమాండ్కి పంపించేటప్పుడు కూడా వీళ్ళ మీద రౌడీ షీట్ లేదు. తర్వాతే రౌడీ షీట్ ఓపెన్ చేసి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ఎలా ముద్ర వేయాలో అట్లానే సభ్య సమాజానికి వీళ్ళు రౌడీ షీటర్లు, గంజాయి అమ్మేవాళ్ళు, పోకిరీలు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు అనేటువంటి ఒక ముద్ర వేసి మా దళిత బిడ్డల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థను చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా
చేదరించుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. నువ్వు సుమారు నెల క్రితం మా ఐతానగర్కి చెందినటువంటి దళిత యువకుణ్ణి గంజాయి కేసులో ఇరికిస్తాం, నీ జీవితం నాశనం చేస్తామని బెదిరించి వాళ్ళ కుటుంబాల సభ్యుల చేత నువ్వు ₹1,00,000 లంచంగా తీసుకోలేదా? మేము మా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తాం, నువ్వు ఏ మత గ్రంథం సాక్షిగా ప్రమాణం చేస్తావో నిరూపించు. దానికి సంబంధించిన ఆధారాలు, వీడియో క్లిప్పింగ్లు, వాయిస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మొన్న సంఘటన తర్వాత ఎవరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు. తిరిగి ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మీరు సంపాదించాలంటే ఇమ్మీడియట్గా సస్పెన్షన్ కాదు, వాళ్ళని విధుల నుంచి శాశ్వతంగా తొలగించండి. వీళ్ళల్లో ఎవరైతే నాన్ ఎస్సీస్ ఉండారో వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ కట్టి వెంటనే రిమాండ్కి పంపించండి. ఈ విషయమై మా లాయర్లతో త్వరలోనే హైకోర్టులో పిల్లేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక బురిపాలెం రోడ్లోని ఓంకారాశ్రమం ప్రాంగణంలో శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వార్ల ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరుపునున్నారు. తొలి రోజు వేద స్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం, శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచాంగ పూజ, అఖండ దీపస్థాపన, పంచామృత అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు మరియు హోమాలు వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి కోరారు. బురిపాలెం రోడ్లో వేయించేసినటువంటి ఓంకారేశ్వరంలో నూతనంగా నిర్మించిన ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయము మరియు సర్వసాల్వేశ్వర స్వామి దేవాలయము పరివార దేవతల్లో ప్రతిష్టా మహోత్సవానికి త్రయాణ దీక్షతో ఈ రోజున ఉదయం ప్రారంభమైన గణపతి పూజ ప్రారంభమైనవి. రేపొద్దున ఇవాళ సాయంత్రం ధ్వజస్తంభం కూడా గ్రామోత్సవం జరుగుతుంది. ఈ ధ్వజోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ధ్వజస్తంభాన్ని దర్శించి వారి యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎల్లుండి 31వ తారీఖున ఉదయం 8:19 శ్రీ స్వామివారి ధ్వజ శిఖర కలశ మరియు ఇతర పరివార దేవత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించున్నాము. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో గ్రూప్ 2 దేవాలయాల కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదిన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ వెంకట నాగ కుమార్ శర్మ పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో బురిపాలెం రోడ్లో కలిగినటువంటి శ్రీ ఓంకారాశ్రమం నందు ఈరోజు త్రయాణిక దీక్షతోటి పరివార దేవతా సహితంగా అంటే విఘ్నేశ్వర స్వామి, పార్వతీదేవి, ధ్వజస్తంభము, గణపతి, నందీశ్వర స్వామి, కాలభైరవ స్వామి, అలాగే చండీశ్వర స్వామి, ధ్వజపీఠం సహితంగా, శిఖర సహితంగా, ధ్వజస్తంభ సహితంగా శ్రీ సర్వేశ్వర స్వామి వారి యొక్క నవగ్రహ దేవతల యొక్క శిఖర ప్రతిష్టలు ఇవన్నీ కూడా అత్యంత దిగ్విజయంగా ప్రారంభ సన్నాహంలో ఆలయ ప్రదక్షిణం చేసుకుంటూ అదేవిధంగా యాగశాల ప్రదక్షిణం చేసి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పుడే విఘ్నేశ్వర పూజ అయింది, పుణ్యాహవాచన కార్యక్రమం అయింది, తర్వాత పంచగవ్య పూజ అనేటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. తదనంతరం స్వామివార్లందరికీ కూడా పంచామృతాభిషేకాలతోటి స్వామివార్లందరికీ కూడా బింబ ప్రోక్షణలు జరుగుతాయి. తర్వాత భక్తులందరూ కూడా స్వయంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈరోజు సాయంత్రం అంకురారోపణ అనేటువంటి కార్యక్రమం, త్రిశూల మంటపార్చన, కుంభస్థాపన, శాంతి కుంభస్థాపన, అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ యజ్ఞ ప్రారంభంలో స్వతసిద్ధంగా అగ్నిని ఇక్కడ పుట్టించి ఆ కార్యక్రమాన్ని మనం యజ్ఞాన్ని ప్రారంభం చేస్తాం. రేపు వాస్తు పూజలు అలాగే జలాధివాసము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సిద్ధాంతి గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో, పూజారి కుమార్ గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు వైభవపేరితంగా జరుగుతున్నాయి. ఆ రోజు 31వ తారీఖు భోజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో అందరూ భక్తులు పాల్గొని అందరికీ అన్నప్రసాదం చేయాలనే సంకల్పంతో మేము ఆ కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు చిన్న విరామం.